భువన్, వీళ్ళ అమ్మా నాన్న తలిచినట్టు జరిగి ఉంటే రేపటికి వీడు అమ్మాయిని చూడ్డానికి వెళ్ళేవాడు. కానీ వీడైతే మెడ మీద శనిదేవన్ని కూసపెట్టినట్టు బ్యాగ్ తీసుకుని కెనడాకి వెళ్ళిపోతామని ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏయ్, ఎక్కడికి వెళ్ళాలయ్యా? చెప్పింది మాత్రం చేయి, లేకపోతే నీ మీద ప్రేమ ఎక్కువ అయ్యి మేము నిన్ను అల్లా దగ్గర పంపించాల్సింది ఉంటుంది. చెప్పేది విని బండిని మాత్రం గడుపుతూనే ఉండాలి. బండి ఎక్కడ ఆగకూడదు. తీరా బండిది బయలుదేరు. మేడం, వెనకమాల ఒకటి నిద్రపోతున్నాడు కదా, పాపం వాడిని లేపకండి. చాలా సేపటి నుంచి అలసిపోయి ఉన్నాడు. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇంత టెన్షన్గా కూర్చున్నారు? నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు. ఎప్పుడు కారులో వచ్చినా కానీ మూతి ఒకలాగా పెట్టుకుని అలానే. రోడ్డు చూసి బండి నడిపించండి. సారీ సార్, మీరు ఊరు చెప్పడానికి ఒక గ్యాప్ ఇచ్చారు కదా, అది వేరే ఏదో అనుకున్నాను. అనుకునేది సరే. పర్వాలేదు సార్. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారంటే నా నోట్ నుంచి వేరే మాటలు వస్తాయి. ఫ్రెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, స్పాట్ అవుట్. నాకు ఏడుపు వస్తుందంటే మీరు నమ్ముతారా? ఏడుపు వస్తుందా సార్? దేని గురించి ఆలోచించకండి, ఒక 10 నిమిషాలు ఏడుస్తూనే ఉండండి. ఏడిస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, మొక్కు క్లియర్ అవుతుంది. అలాగే అమ్మాయిలాగే ఏడ్చేయండి. కావాలంటే మేమిద్దరం బయటికి వెళ్తాం. బండిని ఈ సైడ్ కాపేయండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. నేను కెనడాకి వెళ్తున్నాను. జాబ్ దొరికింది. అర్థమైంది సార్, నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా నాన్న వదిలేసి మీరు ఊరు వెళ్తున్నారనే కదా ఏడుస్తున్నారు. నాకు అలా అనిపించట్లేదు. అలా అయితే ఇప్పుడే కదా మీరు ప్రశాంతంగా ఉండాలి. మీకెలా తెలుసండి? పోగొస్తే వాసన రాకుండా ఉంటుందా? మీ మొహం చేసి నేనేం గెస్ట్ చేయలేదు. చూడ్డానికి అచ్చు టిష్యూ పేపర్లా ఉన్నారు. యూస్ అవ్వకుండా ఉంటారా? నేను ఈ జాబ్ యాక్సెప్ట్ చేసిందే తనను వదిలేసి వెళ్ళిపోవాలని. అప్పుడే అనుకున్నా ఇది వేరే రకమైన సౌండ్ అని. దీన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాలంటే చెప్పండి, మేము వింటాం. కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్, నేను వింటాను. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆ రోజు రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను మంచి చేయటం వల్లే నువ్వు నాకు దొరికావు. లేకపోతే ఈరోజు ఫుల్గా నీ రోల్లోనే పడుకుని ఉంటానేమో. ఎదవలు
ఒక్క ఆటో కూడా అసలు ఆపట్లేదు. హైదరాబాద్ గురించి నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. హారిబుల్. అవును, ఇప్పుడు టైం కరెక్ట్గా 1 అవుతుంది. ఈ టైంలో ఒక అమ్మాయి ఒంటరిగా చేయి చూపిస్తుంది. బండి నాపాలకుండా అనుకోవరు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి మనసాక్షి లేదా? హ? మేడం, ఇక్కడ అందరూ యాప్ యూజ్ చేస్తారు. ఓలా లేదంటే ఊబర్లు బుక్ చేసుకుంటారు. అలాంటి యాప్ లేకుండా హైదరాబాద్ రావటం అనేది ఒక మహా పాపం అంటారా? సరే వదలండి. నేను హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇలాగే నా వెల్కమ్ చేస్తారు? నన్ను పిక్ చేస్తానని చెప్పిన నా ఫ్రెండు నువ్వు వచ్చిన తర్వాత నాకు కాల్ చేయి, నేను వస్తాను అని చెప్పాడు. హ, ఇక్కడ ఉన్న మనుషులు విచిత్రంగా ఉన్నారు. తను నాకు అసలు ఫుల్ అడ్రస్ కూడా ఇవ్వలేదు. అక్కడికి వచ్చి కాల్ చేయి, లేకపోతే ఇక్కడికి వచ్చి కాల్ చేయని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మా ఊరైతే మా ఊరికి మీరు వస్తున్నారని చెప్తే చాలు, మీరు రాకముందలే 2 గంటల ముందలే కూర్చొని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు బస్ స్టాండ్లో మా మనుషులు. ఈ హైదరాబాద్ అంతా ఒక ఊరా చెప్పండి? మేడం, మీరు చెప్పిన చోటు వచ్చేసింది. మీ ఫ్రెండ్కి కాల్ చేసి చూడండి. అలాగే అండి. ఏమైంది మేడం? నా ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగా? ఇప్పుడు ఏం చేస్తారు? పక్కన ఏమైనా ఒక మంచి లాడ్జ్ ఉంటే అక్కడ వదులుతారా? బోలెడని లాడ్జులు ఉన్నాయి, కానీ ఏది సేఫ్ అని చెప్పలేము. అయ్యో ప్లీజ్ అలా చెప్పకండి. సరే, మీకు నా మీద నమ్మకం ఉంటే నా ఇంటికి రండి, పొద్దునే వెళ్ళిపోండి. అలా చెప్తారా? వేరేదైనా ఆప్షన్ ఉందా? సరే అండి, వెళ్దాం. రండి. నా ఫ్రెండ్ వచ్చేసినట్టున్నాడు. ఆగు, వస్తాను. ఏందయ్యా మామా, ఇప్పుడు నువ్వు కూడా పిలుచుకొచ్చావారా? రేయ్, అలాంటిదేం లేదురా. పాపం రా, మన ఊరికి కొత్త అంట, పికప్ చేసి తీసుకొచ్చాను రా, అంతే. తనని పడగొట్టడానికే నాకు 1 నెల పట్టింది. వీడు. ఇప్పుడు ఏమంటుందో. సరే అయితే ఒక పని చెయ్యి, 1 అవర్ ఆగి పిలుచుకునిరా. జస్ట్ 1 అవరే కదరా, ప్లీజ్. రేపు తీసుకురా. రేపు తనకి ఎంగేజ్మెంట్. ఏద్దామా నా కొడుక. ఏమండి, తొందరగా రండి. ఇదిగో వస్తున్నా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, అదేమంటే వాడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఓ, అది ఐఎమ్ సో సారీ. నా వల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నాను. ఒక పని చేద్దాం, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అయితే మీరు? నేను మీతో వచ్చేస్తాను. ఏమైనాలు నేను ఈ ఊరు ఫుల్గా చూసింది లేదు. ఊరు చూపించండి, ఎంత డబ్బులు వస్తుందో నాకు చెప్పండి, నేను పే చేస్తాను. సరే రండి, హైదరాబాద్ అందాన్ని ఈ రోజు నేను చూస్తాను. సరే.
రాత్రి అంతా బండి తోలుతున్నారు, పొద్దున పుట్లు. కాలేజ్ వావ్, దట్స్ నైస్. ఏం చదువుకుంటున్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. యాక్చువల్లీ నేనేం ఎక్కువ డబ్బులున్నోని కాదు, అందుకే పార్ట్ టైం జాబ్. వావ్, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. నేను షిమ్లాలో కంప్యూటర్ సైన్స్ చదివి ఫినిష్ చేశాను. ఓకే. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ దొరికింది, దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. కాల్ చేస్తుంది. ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో. హలో, ఏమండి, మీరు ఎటువంటి ఫ్రెండ్ అండి? పాపం తానే ఊరికి కొత్త. తప్పు నాది కాదు. నిన్నే తను వచ్చేటప్పుడు తను తీసుకురావడానికి కార్ తీసుకెళ్లాను, తానే ఆటోలో వస్తానంది. అయ్యో, ఇది సిమ్లా కాదు, హైదరాబాద్, సో నేను అక్కడే ఉండమని చెప్పాను. అందుకు ఏం చెప్పిందంటే, నేనేమన్నా భయపడుతున్నాను అనుకుంటున్నావా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేసింది. నైట్ అంతా పడుకోకుండా ఫోన్ వస్తుందని వెయిట్ చేశాను. తెలుసా మీకు? ఓ, అలా అయితే మేడం అబద్ధం చెప్పి నైట్ ఫుల్ ఊరు తిరుగుతుంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. అప్పుడప్పుడు హార్మోన్స్ అంతా సరిలేనప్పుడు నేను ఇలాంటివన్నీ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్.